వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. సోనియా గాంధీ భారతదేశ రాజకీయాల్లో ఈ పేరుకు సంబంధించినంత వరకు కానీ ఆమె ఏదైతే పార్టీలు ఉందో ఆ పార్టీకి సంబంధించిన అంశాలకు సంబంధించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ సోనియా గాంధీ లేటెస్ట్గా ఒక అంశానికి సంబంధించి ఆమె ఒక పుస్తకం రాస్తున్నట్టుగా బయటకు వచ్చింది. త్వరలోనే ఆ పుస్తకం కూడా రిలీజ్ కాబోతుంది. సోనియా గాంధీ జీవిత చరిత్ర లాంటిది అనుకోండి, లేకపోతే ఆమె జీవితంలో జరిగిన పరిణామాలకు అంశాలకు సంబంధించి ఆమె ఒక బుక్ని ఇప్పటికే రాయడం ప్రారంభించారు. నవంబర్ 10వ తేదీన ఆ బుక్ రిలీజ్ కూడా కాబోతుంది. దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే అందజేశారు. ఆ బుక్ ఏంటి, ఏ రకంగా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చ ఇప్పటికే మొదలైంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే వర్గాలకు సంబంధించి సోనియా గాంధీ ఏ అంశాలను ప్రస్తావిస్తారు. ఎందుకంటే మొత్తం ఆమె జీవితానికి సంబంధించినంత వరకు ఇందిరాగాంధీ మరణం నుంచి మొదలుకొని రాజీవ్ గాంధీ మరణం వరకు ఇతర అనేక అంశాలకు సంబంధించిన చాలా కీలక అంశాలు ఉన్నాయి. ఆమె ప్రభుత్వంలో ఆమె ప్రధానమంత్రి బాధ్యతలు ఎందుకు స్వీకరించలేదు, ఇటలీ వివాదం ఆమెకు ఎందుకు వచ్చింది, ఇటలీ వివాదం వల్లనే ఆమె ప్రధానమంత్రి కాలేకపోయారు, చాలామంది శరద్ పవార్ లాంటి నాయకులు ఆమెను విమర్శించారు, చాలా రకాలైన అంశాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఆ పుస్తకాల్లో ఆమె ఏం ప్రస్తావించబోతున్నారు అనేది చాలా కీలకంగా ఉంది, ఇంట్రెస్టింగ్గా కూడా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో ఒక రాజకీయ నాయకురానికి సంబంధించి నాయకులకు సంబంధించి ఒక పుస్తకంపై ఇంత చర్చ జరగలేదు. కానీ గత 24 గంటల్లో ఈ పుస్తకానికి సంబంధించినంత వరకు ఏంటి పుస్తకం, ఏ అంశాలను ఆమె ప్రస్తావించబోతున్నారనే అంశానికి సంబంధించి ఇప్పటికే కొంత చర్చ జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ పుస్తకం నవంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. సోనియా గాంధీ స్వయంగా ఈ పుస్తకాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. సోనియా గాంధీకి సంబంధించినంత వరకు ఎంత అనుకూలమైన అంశాలు ఉన్నాయి, అంత ప్రతికూలమైన అంశాలు కూడా రాజకీయంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. రాజకీయంగా చాలామంది ఆమెను కొంత వ్యతిరేకించే అవకాశం ఉంది. కానీ చాలా స్ట్రాంగ్ లీడర్గా మాత్రం ఆమెను అంగీకరించాల్సి ఉంటుంది. రాజీవ్ గాంధీ చనిపోయాక పార్టీని ఆమె నిలబెట్టారు. పార్టీకి సంబంధించిన అనేక క్రైసిస్ను కూడా ఆమె ఎదుర్కొన్నారు. ముఖ్యంగా అనేక మంది నేతలు ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా శరద్ పవార్ లాంటి వాళ్ళు, పిఎస్ సంగ్మా లాంటి వాళ్ళు పార్టీ నుంచి బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టారు. ఆమె ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కావడానికి వీల్లేదు, ఆమె ఇటలీ మహిళ, అనేక అంశాలు ఆమె పైన విమర్శలు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికీ ఇటలీకి ఏజెంట్గా పనిచేస్తుందని సుబ్రహ్మణ్య స్వామి లాంటి బీజేపీ నేతలు కూడా ఆమె పైన విమర్శలు చేసిన నేపథ్యంలో వీటికి ఏ రకమైన ఆమె సమాధానం చెప్పబోతున్నారు. రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించిన తర్వాత జరిగిన 1991 తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఏ స్థాయిలో పార్టీని ముందుకు తీసుకొచ్చింది, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాజకీయాల్లోకి రావడం, ముఖ్యంగా రాహుల్ గాంధీని ఒక స్ట్రాంగ్ లీడర్గా ఆమె ఎస్టాబ్లిష్ చేయడానికి ఆమె చేసిన ప్రయత్నం, మనం ఖచ్చితంగా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల క్రితం ఉన్న రాహుల్ గాంధీకి ఇప్పుడున్న రాహుల్ గాంధీకి చాలా తేడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ ఇప్పుడు ఒక స్ట్రాంగ్ లీడర్గా కనిపిస్తున్నారు. గతంలో చిన్న చిన్న విషయాలకే ఆయన పైన వివాదాస్పదమైన అంశాలు బయటకు వచ్చాయి. మాట్లాడే విషయంలో కూడా తొందరపాటు ఉందనే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాహుల్ గాంధీ కొంత స్ట్రాంగ్ లీడర్గా కనిపిస్తున్న నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కానీ ప్రియాంక గాంధీ కూడా ఆల్టర్నేటివ్ లీడర్గా ఎట్లా వెతుకుతున్నారు, వివిధ సంఘటనలు జరిగినప్పుడు ఇటు ఇందిరాగాంధీ హత్యకు సంబంధించి కానీ రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించినంత వరకు జరిగిన పరిణామాలు, ఆమె కుటుంబంలో ఎదుర్కొన్న విషాదాలు, వీటన్నిటికి సంబంధించి చాలా అంశాలను ఆమె ప్రస్తావించబోతున్నారు. యూపీఏ ప్రభుత్వానికి సంబంధించినంత వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమయంలో జరిగిన పరిణామాలు, ఏ సమయంలో ఆయనను ప్రధానమంత్రి చేయాల్సి వచ్చింది మన్మోహన్ సింగ్ని, అదేవిధంగా 2-3 వివాదాస్పదమైన అంశాల్లో కూడా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా పివి నరసింహారావుని ప్రధానమంత్రి చేయడానికి సంబంధించి కానీ, అదేవిధంగా ఇతరులు కూడా పార్టీకి సంబంధించిన అధ్యక్షులు చేసిన సందర్భమే ఎదురుకైన సమస్యలు, వీటన్నిటికీ సంబంధించి కీలక అంశాలనే ఈ పుస్తకంలో ఆమె ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. మొత్తానికి ఈ పుస్తకంలో కొన్ని సంచలన విషయాలే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది.